ఇప్పుడే వచ్చిన ప్రోమో వన్. ఆమె ఎంత తోపైనా, ఆమె ఎంత పొలిటీషియన్ అయినా మనకి ఏదనిపిస్తే అదే చెప్పాలి. ఓకేనా? స్టార్టింగ్‌లోనే ఏమన్నాడు పవన్ కళ్యాణ్, "కూర్చోండి మేడం, ఫుడ్ వండటానికి లేట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకుందాం" అని అన్నారు. ఓకేనా? "కూర్చుంటేనే మాట్లాడతావా? లేకపోతే మాట్లాడవా?" అన్నారు. "ఇలా అయితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తది మేడం" అన్నాడు. అంటే కెప్టెన్‌గా తన రూల్ తను చెప్పడానికి. ఓకేనా? వేరేలా అంటే ఎలా మాట్లాడతావు? మాట్లాడు, మాట్లాడు అంటుంది. వెట్టకారంగా అంటుంది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్‌గానే ఉన్నాడు. ఇక్కడ దివ్య తీసుకున్న స్టాండ్ అయితే బావుంది పవన్ కళ్యాణ్ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ది ఎలాంటి తప్పు లేదు కాబట్టి అక్కడ దువ్వాడ మాదిరి గూడా అలా మాట్లాడటం అయితే తప్పు. ఆ తర్వాత కిచెన్ దగ్గర. ఓకేనా? అలా అంటే ఎలా మాట్లాడతావు? వేరేలా మాట్లాడతా అన్నావు గదా! ఏంటి వేరేలా అని అడిగితే, అక్కడ కూడా దివ్య గారు వేరేలా అంటే ఏం లేదండి. తన కెప్టెన్ కాబట్టి తన కెప్టెన్ రూల్ చెప్పడానికి అన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గూడా వేరేలా అంటే ఏమి లేదు. మీరు వెటకారంగా కూర్చుంటేనే మాట్లాడతాను అన్నారు గదా! అది వెటకారంగా ఉంది మేడం అంటే, వెటకారమా? అదెలా వెటకారం అయిద్ది అంటున్నారు. అది వెటకారమే అని వాయిస్ రైజ్ చేసి నీట్‌గా నిదానంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. అక్కడ ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? ఎక్కువ చేస్తున్నావు అని దువ్వాడ మాదిరిగా ఓవర్‌గా చేశారు. నిన్న శ్రీజ గూడా మీ నేమ్ ఏంటని అడిగితే అక్కడ కూడా ఓవర్ చేశారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూర్చోండి మేడం అన్న ఇక్కడ కూడా ఓవర్ చేశారు. దివ్య తీసుకున్న స్టాండ్ అయితే బాగుంది. బట్ పవన్ కళ్యాణ్ ఇలాగే రైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే తన తప్పు లేనప్పుడు ఇలా రైజ్ అయితేనే సూపర్ అని అనిపిస్తుంది. ఓకేనా? ఆ తర్వాత భరణి గారు చివరిలో తనకు కొంచెం టైం ఇవ్వండి అన్నారు. ఎందుకు టైం ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వటం బాగుందని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీబీ తెలుగు.